మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. చాలా విషాదకరమైన వార్త విన్నాం మనం. విహారయాత్ర లేదు ఆధ్యాత్మిక శోభతో కూడిన ఒక యాత్ర తీవ్రమైన విషాదాన్ని మిగిల్చిన సంఘటన మనం చూసాం. టిబెట్ నేపాల్ బార్డర్లో జరిగిన సంఘటన చాలా మంది అంటే దాదాపు 1000 మందికి పైగా గల్లంతయ్యారు అండ్ 150 మందికి పైగా మరణించినట్టు సమాచారం. కైలాష్ మానసరోవర్ యాత్ర అందరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా వెళ్ళాలని తలపిస్తారు. అండ్ అలాగే సద్గురుతో అంటే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలామంది గతంలో కూడా వెళ్ళి యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అయితే ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి, ఎందుకు ఇలా జరిగింది? గతంలో సద్గురుతో కలిసి దగ్గరగా ప్రయాణించిన ప్రవాస తెలుగువారు అండ్ అలాగే ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న వీర్లపాటి దయాకర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి అనుభవం తెలుసుకుందాం, గతంలో వెళ్ళిన సందర్భంలో ఏం జరిగిందని చెప్పి. దయాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వార్త మీరు చూశారు సార్. ఇట్స్ వెరీ వెరీ సాడ్, చాలా షాకింగ్ అందరికీ కూడా. ఒక్కసారిగా ఒక 4.1 రిక్టర్ స్కేల్పై వచ్చిన భూకంపం తర్వాత అక్కడ కొండ చర్యలని కూడా విరిగిపడి నది ఒక్కసారిగా ప్రవహించిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మీరు చూస్తుంటారు సార్. అవునండి. ప్రైమరీలీ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ సార్? ఎందుకంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు అండ్ అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి, మానసరోవర్ యాత్రలో ఎన్ని ప్రమాదాల్ని దాటుకుంటూ ముందుకు వెళ్తారో చూసాం మనం. So my heart goes for all the people who are missing, injured or dead. So it's a real tragedy for the people who are going for this divine yatra. I went to కొంచెం తెలుగులో సార్. నేను సద్గురు గారితోటి 2022లో సెప్టెంబర్ 2020లో వెళ్ళాను. వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైన యాత్ర ఇది. కొండ ఎడ్జెస్లో మనం ట్రావెల్ చేస్తాము, 4 వీలర్స్లో, తర్వాత హెలికాప్టర్స్లో పోవాల్సి వస్తుంది. దెర్ ఆర్ నో toilets or but our yatra they arranged of course, but no food and oxygen is less. చాలా అలవాటు పడాలి ఆ మౌంటైనస్ టెరైన్ లో వాక్ చేయడానికి. సో చాలా కష్టమైనది. బట్ ఐ కెన్ అండర్స్టాండ్, నేను కూడా వెళ్ళాను కాబట్టి ఐ ఫీల్ వెరీ డీప్లీ అండ్ సాడ్ అండ్ సారీ for what happened. రైట్ సార్. ఈసారి కూడా అంటే మానసరోవర్ యాత్ర కోసం వెళ్ళిన వాళ్ళలో మనకి తమిళనాడుకు చెందిన వారు, అలాగే కోల్కతాలో నుంచి వెళ్ళిన వాళ్ళు, అలాగే మహారాష్ట్ర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. మీకేమైనా అదనపు సమాచారం ఉందా దయాకర్ గారు? మీరు ఈషా ఫౌండేషన్ కి దగ్గరగా ప్రయాణించారు కాబట్టి. సద్గురు గారి నుంచి బ్రాడ్కాస్ట్ వచ్చిందండి. దెర్ ఆర్ టోటల్ ఆఫ్ 21 గ్రూప్స్ ఈ యాత్రకి వెళ్ళారనమాట. అందులో 495 people returned safely, 743 people are in Tibet and 148 people are in Nepal. అయితే 77 people are in that immigration center. That is ఆ సెంటర్ మీద డైరెక్ట్ అటాక్ అయిందన్నమాట ఈ ఫ్లాష్ ఫ్లడ్. అవును. సో ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఇప్పుడు 77 ఈషా pilgrims are affected anamata. So right. I'm feeling very sad and sorry for that. రైట్ సార్. అంటే వెళ్ళేటప్పుడు మామూలుగా ఇటువంటి ఒక ప్రమాదం అలాగే ముప్పు ఉన్న యాత్రల్లో ముందుగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారా సార్? ఇది అంటే వీఆర్ గోయింగ్ ఇటువంటి ఒక ప్రాంతంలోకి వెళ్తున్నాం, అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో చెప్పలేమనే ఒక అవగాహనతోనే వెళ్తారా సార్? లేకపోతే అంతా మంచి జరుగుతుందని సంకల్పించడం మానవ నైజం, కానీ ఇలా జరుగుతుందని ఊహించుకుంటారు ఎవరు కూడా? మేము ప్రిపేర్ అయ్యి వెళ్తాము. అంటే నేను మాత్రము ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, వాట్ ఎవర్ మేబీ ద ఈవెంచువాలిటీ అన్నట్టుగా. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఆల్ ద పీపుల్ యాక్చువల్లీ we sign up a document saying that we are taking the full risk and we are aware of మాకు ఏమేమి డేంజర్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని అన్నీ తెలిసి మేము యాత్రకి ఒప్పుకుంటున్నామని కూడా మేము సైన్ చేస్తాం అనమాట. బట్ ఎట్ ది సేమ్ టైం ఈషా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎవరినంటే వాళ్ళని అలౌ చేయరు. రైట్. నేను కంప్లీట్ మెడికల్ చెకప్కి వెళ్ళాను, ఇంక్లూడింగ్ హార్ట్ టెస్ట్. సో తర్వాత నా మెడికల్ రిపోర్ట్స్ అన్ని నేను అప్లోడ్ చేయించాను అనమాట. నేను యాక్చువల్గా హ్యావ్ టు గో టు డాక్టర్ చెకప్.
డాక్టర్ సర్టిఫై చేయాలి, నేను ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ ట్రావెల్ అని చెప్పేసి డాక్టర్ సర్టిఫై చేశారు. తర్వాత ఎలక్ట్రోకార్డియోగ్రామ్ తీసి పంపించాల్సి వచ్చింది నేను. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మేము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఏమి రిస్క్స్ అన్ని చదివిన తర్వాత సైన్ చేసిన తర్వాతనే అలౌ us to go on the యాత్ర. ఇవన్నీ మన చేతుల్లో ఉండే రిస్క్ సార్. ప్రకృతి చేతిలో ఉండే పరిస్థితుల్ని మనం అసలు కంట్రోల్ చేయలేమని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఈసారి మరొక రిమైండర్ ఇది. సో ఆబ్వియస్లీ ఇంకా మరి మళ్ళీ మీరు ఆ తర్వాత సద్గురు గారితో మాట్లాడారా? ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత వారు కూడా స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ అని తెలుస్తోంది. అవును మేడం, సద్గురు గారు ఇప్పుడు అక్కడ ఆ ఏరియాలోనే ఉన్నారు. వారు వాలంటీర్స్ సద్గురు అందరూ కలిసి దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హూ ఈజ్ దేర్ అండ్ వాట్ ఎటువంటి హెల్ప్ వాళ్ళకి చేయాలి, వీళ్ళని ఎలా రక్షించాలి అని దాని మీద ఉన్నారు. So the numbers I quoted are a little bit dated, so things can change any moment of time. Now hope in that day, most of the people who are 77 people from the Isha group are missing or are found and they come back to their families. అరే సార్, అండ్ ఈ 1000 మంది మిస్సింగ్లో ఐ థింక్ 400 మందికి పైగా నాన్ ఇండియన్స్ ఉన్నారని కూడా తెలుస్తోంది. అంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఐ థింక్ అక్కడికి చేరుకున్న వారు, యాత్రలకు వచ్చిన వాళ్ళు, అండ్ అలాగే ఊర్లు కూడా తుడిచిపెట్టుకుపోయాయని కూడా వింటున్నాం సార్. అవును అవును. సో నాకు ఒక్కటి ఏమనిపించిందంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాజడీ హ్యాపెండ్ ఎట్ ద ఇమిగ్రేషన్ సెంటర్. సో మేము విజిట్కి వెళ్ళినప్పుడు మాకు కూడా ఇమిగ్రేషన్ సెంటర్స్ దగ్గర చాలా డిలే అయిందనమాట. మా జీప్స్ అన్ని ఆగిపోయి వెరిఫికేషన్ కోసం మేము ఆల్రెడీ పాస్పోర్ట్స్ ఇచ్చాము, డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇమిగ్రేషన్ సెంటర్స్లో ఇంత డిలే నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు స్వప్న గారు. ఇప్పుడు నాకు గ్లోబల్ ఎంట్రీ ఉంది. అమెరికాలో జస్ట్ నా కంప్యూటర్ దగ్గర నిలబడితే నా ఐ స్కాన్ నన్ను స్కాన్ చేసి అలౌ చేస్తుంది అనమాట. నో పేపర్ వర్క్ ఇస్ రిక్వైర్డ్. అలాగే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ మన ఇండియాలో ఉంది. అక్కడ కూడా జస్ట్ నా బోర్డింగ్ పాస్ ఫింగర్ ప్రింట్స్ పెడితే ఐ అలౌ. సో దేర్ నో నీడ్ ఫర్ ఇంతమందిని ఆ ఇమిగ్రేషన్ సెంటర్లో, అది కూడా మిడిల్ ఆఫ్ ది వ్యాలీ బిల్డింగ్లో ఉంచటం సంహౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో మనకు సిస్టమ్స్ చాలా బాగా వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్, గ్లోబల్ ఎంట్రీ అలాంటివి పెడితే అసలు ఆ సెంటర్లో అంతమంది ఉండకపోయేవాళ్ళు. ట్రాజడీ వచ్చిన కొద్ది మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. వెరీ ట్రూ సార్, మీరు చాలా కరెక్ట్గా చెప్పారంటే ఇది అవాయిడ్ చేసి ఉండొచ్చా అంటే అనే ప్రశ్నకి సమాధానం. కానీ అన్ఫార్చునేట్లీ మనకి అందరికీ తెలుసు నేపాల్ మార్గంలో చాలా అంటే కొన్ని ఇల్లీగల్ ట్రాన్సిట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ మరింతగా అప్రమత్తం అవడం కూడా సహజం. బట్ లైక్ యూ రైట్లీ సెడ్, దాన్ని సరళతరం చేయాలి. బికాజ్ ఇట్స్ అ టూరిస్ట్ డెస్టినేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అందరికీ తెలుసు నేపాల్, ఆ టిబెట్, ఆ బార్డర్కి వచ్చేవారు, అక్కడ పర్యటన కోసం వచ్చేవాళ్ళు, విహారయాత్రలు అలాగే ఆధ్యాత్మిక యాత్రల కోసం వచ్చేవారే ఎక్కువ మంది ఉంటూ ఉంటారని చెప్పి సార్. సో వాట్ యూ థింక్, మనందరం కలిసి ఎలా పాల్గొనొచ్చు అనుకుంటారు సార్ దయాకర్ గారు? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ ఫార్వర్డ్, ప్రేయింగ్ ఫర్ దెమ్. మనం whatever help whatever the help మనం వాళ్ళకి టిబెట్కి, మన నేపాల్ వాళ్ళకి whatever the help we can provide local help, whatever that, and let's not burden the communication lines that are established for that. So right. Relatives, family members వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు అనిపించింది మేడం, ఇప్పుడు మాకు అమెరికాలో ఎక్కడైనా సరే భూమి మీద ఒక మిసైల్ ఫైర్ అయిందంటే మాకు తెలుస్తుంది. అది దాన్ని ఫైర్ అయిందే అని తెలియటమే కాకుండా అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎక్కడ పడుతుంది అనేది కూడా మాకు యాక్యురేట్గా తెలుస్తుంది. అండ్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇంటర్సెప్టర్స్ అని మిసైల్స్ కూడా మేము ఫైర్ చేయగలుగుతాము. అంత టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ టొర్నాడోస్ వస్తుంటాయి మిడ్ వెస్ట్లో. నేను సెయింట్ లూయిస్లో ఉన్నాను, షికాగోకి 300 మైల్స్ సౌత్లో. ఏమన్నా టొర్నాడో వచ్చిందంటే మాకు సైరన్స్ వెంటనే విత్ ఇన్ సెకండ్స్ ద సైరన్స్ గో అండ్ వి ఆల్ గో టు బేస్మెంట్. మా బేస్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎంత టొర్నాడో వచ్చినా ఏం కాదనమాట. సో అలాంటి
ప్రొసీజర్స్ మనం పెట్టాలి మేడం. దిస్ ఇన్సిడెంట్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ అస్ అవును. టు సీ వాట్ ఏం టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర, వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసి ఈ యాత్రల్ని సేఫ్గా ఉండేటట్టుగా చేయాలి. అవును సార్, నిజంగానే ఎంత షాక్కి గురై ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఒక్కసారిగా నోటీస్ లేకుండా 9 గంటల ప్రాంతంలో అక్కడ ఒక్క వరద ఎలా వచ్చిందంటే తన్నుకుంటూ వచ్చిన వరద చాలా మందిని ముంచేసింది. ఇప్పుడు ఎంత వెలికి తీత కార్యక్రమం మొదలైనా కూడా ఇట్స్ వెరీ హార్డ్ టు సే అక్కడ ఉండే పరిస్థితుల్లో ఎంతమందిని ఎలా రక్షించుండొచ్చు. ఆ ప్రళయానికి నిజంగా ఈత వచ్చిన వాళ్ళు కూడా బయటపడే పరిస్థితి ఉంటుందా, లేక కంప్లీట్గా అందరూ మునిగిపోయారా? చాలా విషాద వార్త సార్ ఇది. మీరు చెప్పిన సూచనలు ఖచ్చితంగా అది దృష్టిలో పెట్టుకోవాల్సింది ముందు ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు గతంలోనూ చూసాం, జరుగుతూ ఉంటాయి. కొండ చర్యలు విరిగిపడడం, అలాగే ఆవలాంచ్ అంటారు, అలాంటివన్నీ జరగడం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఐ థింక్ ఇది బాగా అలర్ట్ అయ్యే సమయం సార్. సార్ ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ దయాకర్ గారు, మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా అంటే ఎక్కడైనా ప్రమాద సంకేతాలు లేదు, ముందే మీకు వెదర్ బాగాలేదు ఇవాళ వెళ్ళొద్దని అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా మీరు మానస సరోవర్ యాత్రకు వెళ్ళినప్పుడు? వచ్చినాయి మేడం. మేము వెళ్ళినప్పుడు మా హెలికాప్టర్స్, మాది జీప్స్ పోవటానికి వీలు కాలేదన్నమాట. సో దేర్ ఆర్ సమ్ పాత్స్ వర్ బ్లాక్డ్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు మా ఈషా వాళ్ళు ఏం చేశారంటే దే పుట్ అస్ ఆన్ హెలికాప్టర్స్. సో హెలికాప్టర్స్ పెట్టి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మమ్మల్ని తీసుకెళ్లారు. సో ఈ ఎస్పెషల్లీ హిమాలయన్ రేంజ్లో చాలా unexpected things happens. Some stones fall on the pathway, you can't go anything. So కాకపోతే వాళ్ళకి కంటింజెన్సీ ప్లాన్స్ ఉంటాయి. ఒకవేళ ఈ పాత్ మూసేస్తే ఇలా ఏమన్నా అయితే ఏం చేయాలనేది వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు. సో మమ్మల్ని ఒకసారి ఇలాగే మా జర్నీలో ఒక పాత్ క్లోజ్ అయిపోతే మమ్మల్ని హెలికాప్టర్లో ఆ ప్యాత్ని అధిగమించి వేరే చోటుకి చేర్చారనమాట. సో అలాంటి పాసిబుల్. ఇది ఇక్కడ ఏమైందంటే మనకి ఏమి అసలు ఏం నోటీస్ కూడా లేదు. నోటీస్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఐస్ అండ్ వాటర్ అండ్ యూనో డర్ట్ ఇవన్నీ ఒకేసారి వచ్చేసేవరకు కష్టమైంది మేడం. రైట్ దయాకర్ గారు, ఖచ్చితంగా ఐ థింక్ ఇందులో చిక్కుకున్న కుటుంబాలకి తక్షణం సహాయం అందాలి. అలాగే మనకి మరణించారని తెలిసి అధికారికంగా తెలిసిన వారి కుటుంబాలకు కూడా భగవంతుడు ఎంతో ధైర్యం ప్రసాదించాలి. చాలా అనుకోని విపత్తిలా సంభవించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ వీర్లపాటి దయాకర్ గారు ఫ్రమ్ దయాకర్ వీర్లపాటి ఫౌండేషన్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ మేడం.